ఉంటే ప్రజలు అంగీకరించాలని సిద్ధంగా లేరు. ప్రజలు అవినీతినైనా అంగీకరిస్తారు కానీ వీటిని అంగీకరించారు. గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా పాఠాలుగా తీసుకుంటూ పాలన సాగించే పరిస్థితి ఉంటుంది. అసలు కక్షలు కార్పణ్యాలు, నన్ను అరెస్ట్ చేసేవి కదిగో, రెడ్ బుక్ పెట్టామని ఒకరు అన్నారు, వైట్ బుక్ పెట్టామని ఒకరు అన్నారు, బట్టలు ఓడదీసి నడి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తామని ఒకరు అన్నారు. చాలా శబదాలు చేశారు. ఆ రకమైనటువంటి పర్సనలైజ్డ్ పాలిటిక్స్ వల్ల చంద్రబాబు నాయుడు 19లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 24లో ఓడిపోయాడు. 29లో రిజల్ట్ కావాలనుకుంటే ఎట్లుండాలో టీడీపీలు ఆలోచించుకోవాలి కదా. లేదు మేము అలాగే అటాక్ చేస్తాం, ఇప్పుడు ఇక మాదే సైర విహారం చేస్తామంటే ప్రజలు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ బుద్ధి చెప్తారు. ఏది శాశ్వతం చెప్పండి? అవును, ఏది శాశ్వతం కాదు. ప్రజలు నంద్యాలలో ఉప ఎన్నికలో టీడీపీకి 20,000 మెజార్టీ ఇచ్చారు. 1 ఇయర్ క్రితమే 2019కి వచ్చారు, ఓడించలేదా ప్రజలు? సో అప్పుడు కూడా అధికారాన్ని హ్యూమిలిటీతో స్వీకరించాలి. అధికారాన్ని అహంకారంతో స్వీకరిస్తే ప్రజలు తిరగబడతారన్న దానికి జగన్మోహన్ రెడ్డి అనుభవం నుంచే నేర్చుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు అనుభవం నుంచి కూడా నేర్చుకోవాలి కదా. ఎవరైనా ఊహించారా టీడీపీలకు 23 సీట్లు వస్తాయని? చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, అసలు నేను ఏం తప్పు చేశాను, నాకు 23 వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదా అంటాడు, నేను ఏం